గోమిథున పూజ అని ఉంటుంది. గోమిథునము అంటే ఎద్దు ధర్మానికి గుర్తు, గోవు భూమికి గుర్తు. ఈ రెండిటికి కలిపి పూజ చేస్తారు. ప్రత్యేకించి పౌర్ణమి నాడు చేస్తారు. మా గోశాలలో చేస్తూ ఉంటాం. చేసినప్పుడు నిలబెట్టినప్పుడు ఎద్దుని ముందుకి నిలబెడతాం, ఆవుని అటుముఖం ఉండేటట్టు నిలబెడతాం. నిలబెట్టి పృష్ఠానికి గోపూజ చేస్తాం, ముఖానికి ఎద్దుకి నామాలు ఉన్నాయి, ఆ వృషభ పూజ చేస్తాం. అంటే ధర్మదేవతకి భూదేవతకి లక్ష్మీదేవికి ఏకకాలమునందు పూజ చేసినట్టు గోమిథున పూజ చెయ్యడము అంటే అంత గొప్పది గోమిథున పూజ. అంత గొప్పది ఆవు పేడ, గోమూత్రము. అందుకని లక్ష్మీదేవి ఎక్కడుంటుంది అంటే సాక్షాత్తుగా ఆ గోవు యొక్క వెనక తట్టు యందు ఉన్నది. శాశ్వత స్థానములు 5 చెప్తారు లక్ష్మీదేవి ఉన్న స్థానములు అని. వాటిని ఎప్పుడూ గౌరవప్రదంగా చూడండి అని చెప్తారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే గోవు యొక్క వెనక తట్టు. ఆవు పృష్ఠభాగాన్ని చూస్తే లక్ష్మీదేవిని చూసినట్టే. అందుకే కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు కూడా గోవు దగ్గరికి వెళితే మాత్రం ఏం చేస్తారంటే కళ్ళజోడు ఒక్కసారి తీసి కుడి చేత్తో గోవు పృష్ఠభాగాన్ని తోకకి అటు ఇటు ముట్టుకుని అదే చేతిని కనురెప్పలకు తగల్చుకుంటారు. అంటే ఆ రోజు లక్ష్మీదేవి పాదములను ముట్టుకుని కన్నులకు అద్దుకున్నట్లే. అంత గొప్పది గోవు యొక్క స్పర్శ. గోవుని ముట్టుకోవడం అంత గొప్ప.